వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఆర్ఆర్బీ, జేఈ, ఎన్టీపీసీ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్లో ఈరోజు మరికొన్ని క్వశ్చన్స్ని మనం చూద్దాం. ప్రకృతిలో 24 రకాల అమైనో ఆమ్లాలు ఉన్నాయి. చిన్న పిల్లలకు మాత్రమే ఆవశ్యకమైన అమైనో ఆమ్లం హిస్టిడిన్. మన ఆహార నాళంలో స్టార్చ్ను గ్లూకోజ్గా జల విశ్లేషణం చేసే ఎంజైమ్ ఎమిలేజ్. జీవశాస్త్రీయంగా పరిపూర్ణ ప్రోటీన్లను పిలవదగ్గవి మాంసం, గుడ్లు, పాలు. తర్వాత శరీరానికి అవసరమైన ఆవశ్యక అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు ఉదాహరణ లినోలిక్ ఆమ్లం, లినోలీనిక్ ఆమ్లం. కొవ్వులు ఫ్యాటీ ఆమ్లాలు గ్లిజరాల్లతో ఏర్పడతాయి. మన శరీరంలో ఉన్న 1 గ్రాము కొవ్వు 9.45 కిలో క్యాలరీల శక్తిని ఇస్తుంది. శరీరంలో కణబాహ్య ద్రవంలో ముఖ్యమైన కాటయాన్ సోడియం. పొటాషియంను కణజీవ పదార్థంలో ముఖ్యమైన కేటయాన్గా పరిగణిస్తారు. శరీరంలో ముఖ్యమైన ఏనయాన్ క్లోరైడ్. కణంలో ద్రవాభిసరణ తులస్థితిని కాపాడడానికి నాడీ కణాల ప్రేరణకు అవసరమైన ఖనిజ లవణం పొటాషియం అయాన్లు. తర్వాత కార్బోహైడ్రేట్లు ఎక్కువ, ప్రోటీన్లు తక్కువ ఉండే ఆహారాన్ని తీసుకునే పిల్లల్లో క్వాషియార్కర్ వ్యాధి సంభవిస్తుంది. కార్బోహైడ్రేట్లు, ప్రోటీనులు రెండూ లోపంగా ఉన్నప్పుడు పిల్లల్లో మెరాస్మస్ వ్యాధి వస్తుంది. పోషకాలు తగినంతగా లేని ఆహారాన్ని తీసుకోవడాన్ని పోషకాహార లోపం అంటారు. వైటమిన్లని తొలుత పేరు పెట్టిన శాస్త్రవేత్త ఫంక్. B1 విటమిన్నే థయామిన్ అని కూడా అంటారు. B2 లేదా రైబోఫ్లేవిన్ విటమిన్ లోపం వల్ల నోటిపూత లేదా గ్లాసైటిస్ వ్యాధి వస్తుంది. పెల్లాగ్రా వ్యాధికి కారణం B3 లేదా నియాసిన్ విటమిన్ లోపం. విటమిన్ B6ను పైరిడాక్సిన్ అని పిలుస్తారు. నెక్స్ట్ది పెర్నీషియాస్ అనీమియా, సయనోకోబాలమైన్ B12 విటమిన్ లోపం వల్ల వస్తుంది. విటమిన్ సి లేదా ఆస్కోర్బిక్ ఆమ్లం లోపం ద్వారా స్కర్వీ వ్యాధి కలుగుతుంది. విటమిన్ ఏ రసాయన నామం రెటినాల్. నెక్స్ట్ది బి కాంప్లెక్స్, సి విటమిన్లను నీటిలో కరిగే విటమిన్లని అంటాము. కొవ్వులో కరిగే విటమిన్లు ఏ, డి, ఈ, కే విటమిన్లు. విటమిన్ డి రసాయన నామం క్యాల్సిఫెరాల్. తర్వాత రేచీకటి, పొడికళ్ళు, కార్నియా, అంధత్వం వంటి కంటి సంబంధిత వ్యాధులకు కారణం ఏ విటమిన్ లోపించడమే. జాతీయ పోషకాహార సంస్థ NIN ప్రధాన కార్యాలయం హైదరాబాదులో కలదు. పసిపిల్లల్లో ఎముకలు సక్రమంగా పెరగని రికెట్స్ వ్యాధి విటమిన్ డి లోపం వల్ల వస్తుంది. విటమిన్ ఇ రసాయన నామం టోకోఫెరాల్ లేదా యాంటీ స్టెరిలిటీ విటమిన్. వంధ్యత్వ నివారణలో విటమిన్ ఇని ఉపయోగిస్తారు. రక్తం గడ్డ కట్టడంలో తోడ్పడే విటమిన్ కే విటమిన్. వ్యాధి తగ్గిన తరువాత రోగి మామూలు ఆరోగ్య స్థితిని పొందటానికి పునరారోగ్య ప్రాప్తి వ్యవధి అంటారు. మరో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారండి. ఆ టేబుల్ ఏంటంటే కొవ్వులో కరిగే విటమిన్లు, లోపం వల్ల కలిగే వ్యాధులు, అవి లభించే ఆహార పదార్థాలు ఇచ్చారు. ఫస్ట్ ఇది మనకు విటమిన్ ఏ చూద్దాం. విటమిన్ ఏ యొక్క రసాయన నామం రెటినాల్. ఇది మనకు ఇది కనుక విటమిన్ ఏ లేకపోతే మనకు రేచీకటి కానీ అండ్ జిరాప్థాల్మియా, శుక్లపటలం పగలటం, చర్మం మీద పులుసు లాంటివి వస్తాయి. అండ్ మనకు ఏవి తింటే మనకు విటమిన్ ఏ పక్కగా వస్తుంది అంటే కాలేయం, గుడ్లు, వెన్న, పాలు, చేప, మాంసం, కార్డ్, షార్క్, చేపల కాలేయ నూనెలు, బచ్చలి కూర, తోటకూర,
క్యారెట్, టమోటా, గుమ్మడి, బొప్పాయి మొదలున్నవి వీటిలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ డి విషయానికి వస్తే ఇది క్యాల్సిఫెరాల్, దీని యొక్క రసాయనిక నామం. ఇది మనకు గనక బాడీలో లేకపోతే రికెట్స్ కానీ ఎముకలు పెలుసుగా ఉండటం కానీ మనకు ఉంటుంది. అండ్ ఇది మనకు పక్కాగా పర్ఫెక్ట్గా ఉండాలి అంటే మనం తినాల్సినవి కాలేయం, గుడ్డిలోని సోన, వెన్న, క్యాట్ చేప నూనె, షార్క్ చేప నూనె మనం తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ విటమిన్ ఈ విషయానికి వస్తే టోకోఫెరాల్ పురుషుల్లో దీని యొక్క ఇది రసాయన నామం, ఇది విటమిన్ ఈ యొక్కది. అండ్ ఈ విటమిన్ ఈ మనకు బాడీలో లేకపోతే పురుషుల్లో వంధ్యత్వం ఉంటుంది, స్త్రీల్లో గర్భస్రావం, ఎర్ర రక్త కణాల జీవితకాల పరిమితి పూర్తిగా తగ్గిపోవడం కానీ ఇది ఉంటుంది. ఇది మనకు ఉండకూడదు అంటే మనము ఫలాలు, కూరగాయలు, మొలకెత్తు గింజలు, మాంసం, గుడ్డులోని సోన, పొద్దుతిరుగుడు పువ్వు గింజల నూనె, పత్తి గింజల నూనె మొదలైనవి మనము తీసుకోవాల్సి ఉంటుంది. ఇక విటమిన్ కే విషయానికి వస్తే ఫిల్లోక్వినైన్ అని పిలుస్తారు దీన్ని, కెమికల్ నేమ్ ఇది. అండ్ ఇది కనుక మనకు లోపిస్తే రక్తం ఆలస్యంగా గడ్డ కడుతుంది. తర్వాత మనకు ఇది పుష్కలంగా రావాలి అంటే మనం ఆకుకూరలు, ఆవు పాలు సమృద్ధిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మరికొన్ని బిట్స్ చూద్దాం ఇక్కడ. హెపటోసైట్స్ అనగా కాలేయపు కణాలు. మెదడువాపు వ్యాధిని కలుగజేసే వైరస్లు ఆర్బో వైరస్లు. బోధకాలు వ్యాధి ఉకేరియా బామ్క్రాఫ్టీ, ఉకేరియా మలై అను నెమటోడ్ పరాన్నజీవుల వల్ల సంక్రమిస్తుంది. మలేరియా పరాన్నజీవి జీవిత చక్రాన్ని సర్ రొనాల్డ్ రాస్ 1897లో కనుగొనెను. మానవుని రక్తంలో ప్రవేశించే మలేరియా పరాన్నజీవి జీవిత దశ స్పోరోజాయిట్. నెక్స్ట్ ఇది కట్టు లేదా రుబెల్లా వ్యాధిని కలుగజేసే వైరస్ పారామిక్సో వైరస్ RNA. తర్వాత మలేరియా పరాన్నజీవి జీవిత చరిత్రలో మాధ్యమిక అతిథేయి మానవుడు. మలేరియా పరాన్నజీవి జీవిత చక్రంలో ప్రాథమిక అతిథేయి ఆడ ఎనాఫిలస్ దోమ. గ్రామీణ ప్రజల ఆరోగ్య అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు PHC పబ్లిక్ హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేసింది. కాలేయం కణాలను పాడు చేసే వైరస్సు హెపటైటిస్. శక్తి ప్రమాణాన్ని కొలిచే యూనిట్లు కెలరీలు లేక జౌల్స్ లేక కిలో కెలరీలు, 1 లేదా కిలో కెలరీలు. నెక్స్ట్ 1 కెలరీ అనగా 4.2 జౌల్స్కు సమానం. తర్వాత జీవులలో పిండి పదార్థాల నుండి గ్రాముకు 4 కెలరీలు, కొవ్వు పదార్థాల నుండి గ్రాముకు 9 కెలరీలు శక్తి లభిస్తుంది. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ వద్ద కలదు. నెక్స్ట్ బురద నేల భూములలో పెంచే వంట చెరకు మొక్క అవిసీనియా మడకర్ర చెట్లు. తర్వాత పెట్రోలియం మాదిరి పనిచేసే ఆల్కీనులను సంచయనం చేసే శైవలం బోట్రియోకోకస్ బ్రానై. నెక్స్ట్ పెట్రోలియంకి సంబంధించి పదార్థాలుండే మొక్క కెలోట్రోపిస్ ప్రాసిరా. నెక్స్ట్ చెరకు గడలను ఆడించిన తర్వాత మిగిలిన పిప్పి వంటి వ్యర్థ పదార్థాన్ని బగస్సి అంటారు. నెక్స్ట్ ప్రౌఢ మానవునిలో ఉండే కాలేయం బరువు 1.5 కిలోగ్రాములు. రక్తం నుండి జీర్ణమైన ఆహార పదార్థాలు శరీరంలోని వివిధ కణాలలోకి శోషణం చెందడాన్ని స్వాంగీకరణం అంటారు. పొగాకులో నాడీ మండలాన్ని ఉత్తేజపరిచే నికోటిన్ ఉంటుంది. నెక్స్ట్ ఫెర్న్ మొక్కల ఆకులు ఫ్రాన్స్. నెక్స్ట్ గుడ్లను పెట్టి పొదిగి పిల్లల్ని చేసే క్షీరదాలకు ఉదాహరణ డక్బెల్, ప్లాటిపస్ అండ్ ఎకిడ్నా. ఎగిరే క్షీరదాలకు ఉదాహరణ గబ్బిలాలు. తర్వాత పక్షుల కాలివేళ్ల మధ్య ఉండే చర్మపు మడతలను త్వచస్తరాలు లేదా పెటాజియా అంటారు. మానవునిలో గ్రంథసూత్రం, కొడుకు పళ్ళు,
కొరుకు పళ్ళు 2 2, కోరు పళ్ళు 1 1, నములు దంతాలు 2 2, విసురు దంతాలు 3 3 కలవు. థ్యాంక్ యూ. జై హింద్.